హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఇంద్రం ఇల్లు గురించి చాలా వీడియో చేశాను. చాలా కామెంట్స్ కూడా చూశాను. సో ఎక్కువ కామెంట్స్ ఏంటంటే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది వీడియో చేశాను. చాలామంది చూశారు, కొంతమంది చూసినట్లు లేరు. సో మీకు సింపుల్గా ఒక పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండారో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అనేది ఇస్తారు. ప్రస్తుతం ఏదైతే మొదటి విడత ఇస్తున్నారో, సో దీన్ని 2-3 విడతలుగా ఇస్తాము అని చెప్తున్నారు ఇందిరమ్మ ఇల్లు. ఫస్ట్ మాత్రం ఎవరు అర్హులు అంటే, స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు మాత్రమే ఫస్ట్ అర్హులు. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఇల్లుండి ఇదివరకు ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రాకుండా మీరు సొంతంగా ఇల్లు కట్టించుకొని ఉంటే మీకు ఇల్లు రావచ్చేమో. కాకపోతే అది ఇప్పుడైతే రాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే స్థలం ఉండి దాంట్లో ఏదో చిన్న గుడిసేసుకొని చుట్టిలు వేసుకొని ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే అర్హులు. వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఫస్ట్ అయితే ఇళ్ళు ఇస్తారు. సో మీకు వచ్చే ఏదైతే మళ్ళీ రెండవ విడత ఉంటుందో ఆ విడతలో మీకు వచ్చే అవకాశం ఏముంటుందో కానీ మీకు అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండా ఈ విడతలో మాత్రం మీకు ఇందిరమ్మ ఇళ్ళు అయితే రావు. ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండారో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రస్తుతానికి ఇస్తారు. సో కాబట్టి ప్రస్తుతం మొదటి విడతలో ఎవరైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకొని లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళే అర్హులని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.